అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను మీ అందరికీ కూడా 2 సర్కిల్స్ వారికి చిరపరిచితుడేనండి. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ మెటీరియల్ సప్లై చేయడం ద్వారా అందరికీ చిరపరిచితుడే. సక్సెస్ అయిన క్యాండిడేట్స్ కూడా చాలామంది అన్ని డివిజన్స్లో కూడా పనిచేస్తున్నారనే విషయం కూడా మీకు తెలుసండి. నిన్న మనకి ఏదైతే ఈ 20వ తారీఖు నిర్వహించాల్సినటువంటి పిఏఎస్సీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందని వచ్చిందో దాని గురించి చాలామంది అడుగుతున్నారండి నన్ను, ఎందుకు సార్ పోస్ట్పోన్ అయిందనేది. దాంట్లో ఏం లేదండి, ఆ లెటర్లో ఏమీ మెన్షన్ చేయలేదు. డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్, అధికారిక కారణాల వలన, వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కారణాల వలన ఎగ్జామ్ పోస్ట్పోన్, దట్స్ ఆల్ అండి. ఇంకేం రీజన్స్ లేవు. మనం ఏదైనా ఊహించుకోవచ్చండి, బట్ ఇట్ మే బీ కరెక్ట్ ఆర్ ఇట్ మే నాట్ బీ కరెక్ట్, బికాస్ దెర్ ఈజ్ నో మెన్షన్ అబౌట్ ఎనీథింగ్. జస్ట్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్, అధికారిక కారణాలు ఏదైనా కావచ్చు. దానివల్ల ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసాం. ఫ్రెష్ డేట్ ఫర్ ద సేమ్ విల్ బీ ఇంటిమేటెడ్ షార్ట్లీ. దానికి సంబంధించి నెక్స్ట్ డేట్, తదుపరి తారీఖు ఎప్పుడు నిర్వహిస్తామనేది తెలియజేస్తాము అని అన్నారండి. కొంతమంది ఏమో 2.0 ఇంప్లిమెంటేషన్ కారణంగానే పోస్ట్పోన్ అయిందన్నారండి. మేబీ కరెక్టే కావచ్చు, కానీ ఎక్కడ మనకు మెన్షన్ లేదు. మేబీనండి, ఎట్లయినా కావచ్చు. ఇక తర్వాత మనకు మళ్ళీ ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా ఏంటంటే దాని గురించి మనకేం లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే ఉత్సాహంతో చదివారో, కంటిన్యూ అవుతున్నారో 20వ తారీఖు పరీక్ష ఉందని, దాన్ని పోగొట్టద్దండి. అంటే ఆ జీల్ కానీ ఆ ఎంతూజియాజం కానీ యూ ప్లీజ్ కంటిన్యూ అండి, దట్ హార్డ్ వర్క్ కానివ్వండి. ఎందుకు అంటే మనకి ఎగ్జామ్ క్యాన్సిల్ కాలేదండి, జస్ట్ దట్ వాజ్ పోస్ట్పోన్డ్ అంతే. ఇట్స్ ఏ 1 మంత్ కావచ్చు, నెక్స్ట్ మంత్ కండక్ట్ చేయొచ్చు. కాబట్టి బీ ప్రిపేర్డ్ అండి. మీరు దాన్ని ఆ టెంపో పోగొట్టకండి, కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసేసి సక్సెస్ సాధించే దిశలో మీరు ఉన్నారు, ఇప్పుడు ఆ రూట్లో పడ్డారు. యువర్ ట్రయింగ్ యువర్ లెవెల్ బెస్ట్. కాబట్టి ప్లీజ్ కంటిన్యూ దట్ అండి, ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మళ్ళీ మీరు టచ్ పోగొట్టుకుంటే ఎప్పుడో జరుగుతుందిలే ఎగ్జామ్, ఇప్పుడు ఇస్తారా లేదేమో, 2 నెలలు అవుతుందేమో అని మనకు ఊహలు అక్కర్లేదండి. మేబీ ఉంటే నెక్స్ట్ మంత్ ఉండొచ్చు, 1 మంత్ కానివ్వండి. ఈ 1 మంత్ మీకు అది కూడా సఫిషియంట్ టైం కదండి. ఇంకా మంచిగా చదువుకోవడానికి మీకు వెల్ ప్రిపేర్డ్ ప్రిపరేషన్ బాగుండడానికి ఇంకా అవకాశం వచ్చిందని భావించండి. డోంట్ నెగ్లెక్ట్ అండి. ఏదైతే టెంపోని మాత్రం పోగొట్టకండి. ఆ పిడికిలు మీరు ఏదైతే బిగించారో దాన్ని కంటిన్యూ చేయండి. అదే ఉత్సాహంతో చదవండి, అదే హార్డ్ వర్క్ చేయండి. మీకు ఇది అవుతుందండి. ఎస్పెషల్లీ ఈ రెగ్యులేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే చేంజెస్ అయినాయో వాటి గురించి మాత్రం మార్పులు వచ్చిన వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. మొన్ననే 15 days క్లాస్, నిన్నటికే రెగ్యులేషన్స్ క్లాస్ కూడా స్పెషల్ క్లాస్ కంటిన్యూ చేయడం జరిగింది. అది నిన్నటికి ఎండ్ చేశానండి. మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ ఇంకొక 15 days క్లాస్ ప్లాన్ చేస్తాను. అయితే ఏదైతే మనము రెగ్యులేషన్స్ గురించి వచ్చిన మార్పుల గురించి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే 100 MCQ అనేది మనము 10 days బ్యాక్ రిలీజ్ చేయడం జరిగిందని చాలామంది తెప్పించుకున్నారు. దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండి. ఎందుకు అంటే రెగ్యులేషన్స్లోనే అన్ని మార్పులు, దాంతోపాటు ఒక 100 MCQ కూడా ఇచ్చి రెగ్యులేషన్స్ గురించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ గురించి బ్రీఫ్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఏంటి అనేటటువంటిది దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఒకటే బుక్లోనే ఇవ్వడం జరిగిందండి. ఎస్పెషల్లీ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ది పోస్ట్మెన్ స్టాఫ్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ సర్కిల్ అండి. మనం వాళ్ళు వెళ్ళినటువంటి వాళ్లకు హెల్ప్ఫుల్గా ఉండాలని తయారు చేసినటువంటిదండి. తెలుగు ఇంగ్లీష్ వర్షన్ రెండింటిలోనూ ఒకటే దాంట్లో ఉంటే వాళ్ళు చదువుకోగలుగుతారు. బికాస్ దే హ్యావ్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ అండ్ దే హ్యావ్ టు రైట్ ది ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి ఉపయోగపడుతుందని చేశానండి. చాలామంది తెప్పించుకున్నారు. మీకు కూడా కావాలంటే నా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేయండి. ఎగ్జామ్ వాజ్ జస్ట్ పోస్ట్ పోన్ అండి, బట్ నాట్ క్యాన్సిల్డ్. అదొకటి గుర్తుపెట్టుకోండి. మేబీ నెక్స్ట్ మంత్ కంటిన్యూ కండక్ట్ చేయవచ్చు అండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మీరు ఎవ్వరు కూడా ఆ టెంపోను వదిలేయకండి. ఆ కష్టం ఏదైతే ఉందో హార్డ్ వర్క్ను కంటిన్యూ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.